హలో అండి, నమస్తే. ఏంటంటే ఇప్పుడు మనము తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ఇయర్స్తో పాటు ఏంటి అంటే ఈ ఇయర్స్ని చూస్తే తెలంగాణ మూమెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగింది అనేది ఒక అవగాహన వస్తుంది. కంపల్సరీ ఏ ఇయర్లో ఏ డేట్న ఏం జరిగింది అనేది కూడా గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. ఒక్కసారి ఏంటి అంటే 1947 నుంచి 2014 వరకు ఇంపార్టెన్స్ ఇయర్స్ ముఖ్యమైన ఘట్టాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, 1947 ఆగస్టు 15 భారతకు స్వతంత్రం వచ్చింది. ఓకే, అండ్ తర్వాత 1947 నవంబర్ 29న భారత ప్రభుత్వంతో నిజాం యథాస్థితి ఒడంబడిక చేసుకుంది. అది 1948 ఆగస్టు 21న ఐక్యరాజ్య సమితికి నిజాం ఫిర్యాదు చేయడం జరుగుతుంది. 1948 సెప్టెంబరు 13 నుంచి 17 తారీఖు వరకు హైదరాబాద్పై భారత్ పోలీసు చర్య జరుగుతుంది. 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం అనేది విలీనం జరుగుతుంది. 1952లో ముల్కీ ఉద్యమం, అంటే అప్పుడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదం రావడం జరుగుతుంది. 1952 మార్చి 6న ముఖ్యమంత్రి బూర్గుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అండ్ తర్వాత 1953 డిసెంబర్ 29న రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం జరుగుతుంది. అండ్ 1955 నవంబర్ 25 తారీఖున హైదరాబాద్ అసెంబ్లీలో అదేంటిదంటే విశాలాంధ్ర ఏర్పాటుపై చర్చ జరుగుతుంది అన్నట్టు. నవంబర్ 25న 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ భవన్లో పెద్ద మనుషుల ఒప్పందం కుదురుతుంది. 1956 మార్చి 5న నిజామాబాద్లో ఏమంటాడంటే నెహ్రూ విలీనం ప్రకటన గురించి మాట్లాడతాడు. అండ్ తర్వాత 1956 ఆగస్టు 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరుగుతుంది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ. 1968 తెలంగాణ ఉద్యమం ప్రారంభమవుతుంది. 1969 జనవరి 13న తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి జరుగుతుంది. ఇక్కడనే జనవరి 8న అయితేనేమో తెలంగాణకు సంబంధించిన రవీంద్రనాథ్ నిరాహార దీక్ష చేయడం కూడా జరుగుతుంది. అండ్ తర్వాత 1969న కుమార్ లలిత్ కమిటీ ఏర్పడుతుంది. 1969 జనవరి 21న తెలంగాణ రక్షణలు అమలు చేయడానికి జీవో 36ను రిలీజ్ చేస్తారు. అండ్ 1939 ఫిబ్రవరి 28న మదన్ మోహన్ అధ్యక్షుడిగా ఏంటిదంటే తెలంగాణ ప్రజా సమితి అనే ఆవిర్భావం అనే ఒక ప్రకటన తీసుకొస్తాడు. ఓకేనా. అండ్ తర్వాత 1969 మార్చి 28న వాంచు అధ్యక్షతన నిపుణుల సంఘం అనేది ఏర్పాటు చేశారు. అండ్ 1969 ఏప్రిల్ 11న జస్టిస్ భార్గవ కమిటీ అనేది ఏర్పడుతుంది. తర్వాత 1969 ఏప్రిల్ 12న 8 సూత్రాల పథకం అనేది కూడా వస్తుంది. తర్వాత 1969 మే 22న తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షునిగా ఎవరు వస్తారు అనంటే మరి చెన్నారెడ్డి గారు వస్తారన్నట్టు. అండ్ తర్వాత 1969 నవంబర్ 27న ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా మరి చెన్నారెడ్డి ప్రకటన చేస్తాడు. తర్వాత 1971 రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భవిస్తుంది. ఓకేనా. 1969 ఫిబ్రవరి 28న ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి ఏంటిదంటే 1971కి వచ్చేసరికి రాజకీయ పార్టీగా మార్పు చెందుతుంది. 1971 అక్టోబర్లో తెలంగాణ ప్రజా సమితి ఏమవుతుంది, కాంగ్రెస్లోకి విలీనం అవుతుంది. తర్వాత 1971 పంచసూత్ర పథకం వస్తుంది. తర్వాత 1972లో జై ఆంధ్ర ఉద్యమం అని వస్తుంది. 1973లో సెప్టెంబర్ 21న 6 సూత్రాల పథకము. 1973 అక్టోబర్లో రాజ్యాంగ సవరణ ద్వారా ముల్కీ ఉత్తర్వులను రద్దు చేస్తారు. అండ్ 1975లో అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తాయి. 1978 మార్చి 6న ముఖ్యమంత్రిగా మరి చెన్నారెడ్డి అవుతారు. 1984లో జై భారత్ రెడ్డి కమిటీ వస్తుంది. 1985 సుందరేష్ అనే కమిటీ రావడం జరుగుతుంది. ఓకే. తర్వాత 1985 ఫిబ్రవరి 27న తెలంగాణ జనసభ ఆవిర్భావం ఏర్పడుతుంది. తర్వాత 1985 డిసెంబర్ 30న 610 జీవో రావడం జరుగుతుంది. 1990 తెలంగాణ ఫోరం కన్వీనర్గా ఎవరు వస్తారంటే జానారెడ్డి గారు వస్తారు. 1997 జై తెలంగాణ పార్టీని ప్రకటించిన ఇంద్రారెడ్డి. తర్వాత 1997లో తెలంగాణ సాధనా సమితి వస్తుంది. 1998లో బీజేపీ కాకినాడలో తీర్మానం జరుగుతుంది. 2000 ఆగస్టు 11న తెలంగాణను కోరుతూ 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి ఉంటుంది. అయిన తర్వాత 2001లో ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అవుతుంది. 2001 మే 25నైతే గిర్గ్లాని కమిటీ ఏర్పాటు. 2004 జూన్ 7న రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగ తెలంగాణ గురించి. అయిన తర్వాత 2005లో జనవరిన
ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటవుతుంది. 2006 డిసెంబర్ 7న కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక కేసీఆర్ విజయము. 2008 అయితే రోషయ్య కమిటీ. 2009 అక్టోబర్ 9న ఏంటిది అంటే హైదరాబాద్ ప్రీ జోన్పై సుప్రీంకోర్టు తీర్పు రావడం జరుగుతుంది. 2009 నవంబర్ ఏంటిది అంటే 29న కేసీఆర్ దీక్ష ప్రారంభము. అండ్ 2009 డిసెంబర్ 4న తెలంగాణ జేఏసీ ఏర్పాటు. తర్వాత 2009 డిసెంబర్ 7న సీఎం రోషయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశము. అదే డిసెంబర్ 9 తారీఖున మళ్ళీ తెలంగాణ ప్రకటన. ఇప్పుడు 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన. 2010 జనవరి 5న ఢిల్లీ చిదంబర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పడతారు. తర్వాత 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు. 2010 డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ నివేదిక. 2010 ఉద్యోగ సంఘాల జేఏసీ ఆవిర్భావము. 2011 మార్చి 10న అయితే మిలియన్ మార్చు. తర్వాత 2011 జూన్ 19న అయితే రాజధానిలో తర్వాత 2011 సెప్టెంబర్ 13న అయితే సకల జనుల సమ్మె ప్రారంభము. అండ్ తర్వాత 2012 సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చు. తర్వాత 2012 డిసెంబర్ 28న హోంమంత్రి షిండే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు. 2013 జనవరి 27, 28 జేఏసీ సమరభేరి జరుగుతుంది. 2013 మార్చి 21న సడక్ బంద్. 2013 జూలై 30న సిడబ్ల్యూసీ ప్రకటన. అండ్ 2013 ఆగస్టు 6న యాంటోనీ కమిటీ ఏర్పడుతుంది. 2013 సెప్టెంబర్ 29న సకల జన భేరీ జరుగుతుంది. తర్వాత 2013 అక్టోబర్ 3న తెలంగాణ నోటుకు కేంద్ర క్యాబినెట్ తీర్మానము. 2013 అక్టోబర్ 8న ఏకే యాంటోనీ చైర్మన్గా జీఓఎం ఏర్పాటు. 2013 డిసెంబర్ 5న 2013 రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం. 2013 డిసెంబర్ 16న అసెంబ్లీల విభజన బిల్లుపై చర్చ ప్రారంభం. 2014 ఫిబ్రవరి 4న తెలంగాణ బిల్లుకు మంత్రుల బృందం ఆమోదం. 2014 ఫిబ్రవరి 7న తెలంగాణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం. 2014 ఫిబ్రవరి 9న రాష్ట్రపతికి తెలంగాణ బిల్లు. తర్వాత 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది. ఫిబ్రవరి 19న రాజ్యసభ తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రము ఆవిర్భావము. ఓకేనా. తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఒక 4-5 బిట్స్ కంపల్సరీగా వీటిలో వస్తాయి, కంపల్సరీగా వినగలరు. ఓకే, థ్యాంక్ యూ.